ప్రభుని ఆరాధించక ముందు దేవుని వాక్యంలో నుండి ఆది కాండము 2వ అధ్యాయం 18వ వచనాన్ని అందరం కలిసి చదువుకున్నాం. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయము వారి కొరకు చేయుదునన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామములో ప్రభువారి పరిశుద్ధ దినం మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని కనపరిచి స్తుతించడానికి కొరకు ఆమేన్. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకునే. కాబట్టి 6 దినాలు దేవుడు సృష్టిని చేసి 6వ దినాన్న దేవుడు స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. ఆ చెయ్యక ముందు అంటే పురుషుణ్ణి చేసిన తర్వాత, అంటే ఆదామును చేసిన తర్వాత చూస్తూ వచ్చాడు. ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అనుకున్నటువంటి మాట అది. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును చేయి. ఏంటంటే అది ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయుదును అనుకొని దేవుడు తాను సృజించినటువంటి జంతువులు పక్షులన్నిటినీ ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చాడు. తీసుకుని వస్తే ఆదాము వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. పేర్లు పెట్టిన తర్వాత 20వ వచనం మనం చూస్తే అక్కడ ఈ మాట వ్రాయబడి ఉంటుంది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. సాటి అయిన సహాయము అతనికి లేక, ఆ కారణం చేతనే దేవుడు సాటి అయిన సహాయాన్ని చేయాలి అనుకున్నాడు. కాబట్టి ఈ దినాన్న మనం ప్రత్యేకంగా సంతోషకరమైన క్రైస్తవ కుటుంబానికి ఉండాల్సినటువంటి 3 లక్షణాలను నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. సంతోషకరమైన క్రైస్తవ కుటుంబానికి ఉండాల్సిన 3 లక్షణాలు. వాటిలో మొదటిది ఏంటిదంటే మనం ఇప్పుడు చదువుకున్నటువంటి మాట, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది. సంతోషకరంగా కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. రెండవది ఏంటిది అంటే మనం గనక గమనిస్తే కుటుంబం భార్యాభర్తల మధ్యలోకి 3వ వ్యక్తిని రానివ్వటము అనేటటువంటిది క్షేమకరం కాదు. 3వ వ్యక్తిని రానివ్వటం అనేది క్షేమకరం కాదు. 3వ లక్షణం ఏంటిది అంటే
పరిస్థితి ఏదైనప్పటికీ కూడా దేవునికి దూరము కాకుండా ఉండటం అనేది మంచిది. పరిస్థితి ఏదైనా సరే దేవునికి దూరం కాకూడదు. దేవునికి దూరము కాకుండా ఉండటం అనేది మంచిది. కాబట్టి 3 విషయాలు. ఒక కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే 3 విషయాలు. మొదటిది, ఒంటరిగా ఉండటం మంచిది కాదు. రెండవది ఇద్దరి మధ్యకి మూడో వ్యక్తిని రానివ్వటం మంచిది కాదు. మూడవది, ఏమైనా సరే దేవునికి దూరం కాకుండా ఉండటము క్షేమకరం. ఏమైనా కావచ్చు, దేవునికి దూరం కాకుండా ఉండటం క్షేమకరం. కాబట్టి ఈరోజు ఆరాధన కొరకై మొదటి రెండింటిని క్లుప్తంగా మనం చూస్తాం. బల్ల వర్తమానంలో మూడవది మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నది ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదు అని దేవుడు అతనికి ఒక సాటి అయినటువంటి సహాయాన్ని చేశాడు. అయితే పరిస్థితి ఏదైనప్పటికీ కూడా అక్కడున్నటువంటి వారిని ఉంచినటువంటి ఆ ఏదైనా తోటలో వారు ఏదైనా మరి పని కలిగో లేదా అవసరత కలిగో వారు ఆదాము అవ్వ నుంచి దూరంగా వెళ్ళటం అనేది జరిగింది. ఆదాము ఒంటరిగా ఉన్నటువంటి ఆ కారణం చేత సాతానుడు సర్పము ద్వారా, అందుకే మనం అక్కడ చదువుతాం చూడండి, మొదటి వచనం 3వ అధ్యాయంలో, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనను తినకూడదని దేవుడు. కాబట్టి మూడవ వ్యక్తిని మనము మన కుటుంబ జీవితంలోనికి అనుమతిస్తే వాళ్ళు చేసేటటువంటి పని ఏంటిది అంటే, అనుమానము అనేటటువంటిది మన జీవితాల్లో రేకెత్తిస్తారు. అనుమానం అనేటటువంటి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు ఆదాముతో, వారితో ఏం చెప్పాడంటే, తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలాల్లో అన్ని తినొచ్చు, అయితే ఆ ఒక్కటి మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఫలాన్ని మాత్రం తినొద్దు అని చెప్పాడు. మూడో వ్యక్తికి ఎప్పుడైతే మనం స్థానం ఇచ్చామో వారు చేసే పని ఏంటిదంటే, కుటుంబ జీవితంలో అనుమానం అనేటటువంటిది రేకెత్తారు. ఇక్కడ సర్పం చేసినటువంటి పని అదే కదా. ఏం చేసింది? ఫస్ట్ మాటే, ఇది నిజమా, ఇది నిజమా అన్నప్పుడు వెంటనే మనలో ఏం కలుగుతుంది? అనుమానం అనేది కలుగుతుంది. అనుమానం కలుగుతుంది కదా. కాబట్టి మూడవ వ్యక్తి ప్రవేశించినప్పుడు, అంటే సాతానుడు ప్రవేశించి వారి జీవితంలో అనుమానాన్ని రేకెత్తించాడు. రెండవదిగా మనం గమనిస్తే గనక, అక్కడ ఆదాం అవ్వ చెప్పినటువంటి ఆ యొక్క సమాధానాన్ని విన్న తరువాత అక్కడ ఆ యొక్క సర్పం ఏం చెప్పింది అంటే, 3వ వచనం, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు, అది మనం చదువుతాం చూడండి 4, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియను అని చెప్పగా. కాబట్టి మొదటిది ఏంటి? అనుమానం రేకెత్తించింది. రెండవదిగా, మానవుడు ఎప్పుడు కూడా ఎదుటి మనిషిని చూసి అభివృద్ధిని చూసి ఓర్చుకోలేడు. మానవ జీవితంలో ఎదుటి మనిషిని ఎప్పుడు కూడా చూసి ఓర్చుకోలేడు. వారు పచ్చగా ఉంటే ఓర్చుకోలేరు కదా. ఇక్కడ జరిగింది అదే. రెండవది ఏం జరిగింది అంటే,
మీరు చావనే చావరు. ఆ చెట్లు ఫలాలు తిన్నప్పుడు ఏమవుతాయి? మీ కన్నులు తెరవబడి ఎలా ఉంటారు? దేవతల వలె ఉంటారు కదా! ఏమన్నాడు? దేవతల వలె ఉంటారనేటప్పటికి అవ్వ ఏం చేసింది? అబ్బో! ఓహో! నేను దేవతనైపోతాను అనుకోనుండుంటదేమో కదా! దేవతనైపోతానను అనుకోనుండుంటదేమో. కానీ దేవుడు వారిని ఎలా చేశాడు అంటే, తన పోలిక చొప్పున తన స్వరూపమందు చేశాడు. అంటే దేవుని స్వరూపములో చేశాడు. తన పోలిక, తన స్వరూపం. కానీ ఇక్కడ సర్పం ఏం చేసింది అంటే, వారి స్థాయిని దిగజార్చింది. దేవుని స్థాయి నుంచి దేవత స్థాయికి దిగజార్చింది. వారి స్థాయి దిగజార్చబడింది. మూడవ వ్యక్తికి స్థానం ఇచ్చినప్పుడు మనమున్నటువంటి పరిస్థితి నుండి దిగజార్చబడినటువంటి వారం అవుతాం. కాబట్టి దేవుడు ఎక్కడ? దేవతలు అనబడేవి అనేకం ఉంటాయి. ఈరోజు మనం అక్కడ ఒక రాయి పెట్టి దానికి ఒక పసుపు అది పెట్టేస్తే దాన్ని దేవత అంటే దేవత అంటారు కదా! అది కూడా ఒక దేవత అయిపోతుంది. అయితే దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఆయన పోలికలో ఉన్న ఈ ఆదాము అవ్వ ఎక్కడికి దిగజార్చబడ్డారంటే దేవత అంటే స్థాయి దిగజార్చబడింది. ఇది రెండవది. ఇది జరిగిన తరువాత అక్కడ మనం గమనించేది ఏంటంటే వాళ్లకు ఏమైంది? ఎప్పుడైతే ఆ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చేటటువంటి వృక్ష ఫలాలు తిన్నారో వారి కన్నులు తెరవబడినాయి. తెరవబడినప్పుడు వారు దిగంబరులు అనేది వారికి అర్థమైంది. దిగంబరులుగా ఉన్నారనేది వారికి అర్థమయ్యి వారు ఆ యొక్క అంజూరపు ఆకులు తీసుకొని వారికి వస్త్రాలు కుట్టుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడింది. సరే, వస్త్రాలు కుట్టుకున్న వారు ఆ రీతిగా ఉన్నారా అంటే దేవుడు పిలిచాడు. ఆదామా, నువ్వెక్కడున్నావు అంటే ఎక్కడున్నారు వీళ్ళు? పరిగెత్తి దాక్కున్నారు చెట్ల చాటున కదా. మూడవదిగా వారి జీవితాల్లో అక్కడ మనం చదివేటటువంటి ఒక మాట ఏంటిది అంటే, నీ స్వరము విన్నప్పుడు దిగంబరినిగా నుంటిని 10వ వచనం నుంటిని గనక భయపడి దాగుకొంటిని అని చెప్పగా, వారి జీవితంలో దిగంబరత్వం అంటే ఒకరిని ఒకరు చూసుకోలేని పరిస్థితి. ఆ కారణం చేత వారు వస్త్రాలు తయారు చేసుకున్నారు. తర్వాత నాలుగవదిగా మనం అక్కడ చూస్తే ఏమైందంటే వారు భయపడాల్సినటువంటి పరిస్థితి. అంతకుముందు దేవుడు పిలిస్తే స్వేచ్ఛగా పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవునితో ముచ్చట్లు చెప్పేవాళ్ళు, దేవునితో ఆడుకునేటటువంటి ఈ ఆదాము అవ్వలు ఏమైపోయింది? భయపడేటటువంటి స్థితికి వారు వచ్చారు. దాగుకునేటటువంటి పరిస్థితికి వారు వచ్చారు. కాబట్టి కుటుంబ జీవితంలో ఎప్పుడే కానీ మనకి తారసపడినటువంటి వ్యక్తులు మన మీద లేదా మనకి ఏదైనా సరే అనుమానము రేకెత్తించేటివి లేదా మన జీవితాలని పతనం చేసేటటువంటివి, ఇది నిజమా అన్నారు అంటే వారు మన జీవితాలని పతనం చేయాలని ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మూడవ వ్యక్తికి మనం స్థానం ఇవ్వకూడదు. రెండవది, ఇద్దరు కూడా దూరంగా ఉండటం అనేది క్షేమం కాదు. ఒకవేళ దూరంగా ఉన్నప్పుడు ఏదైనా చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు, ఉదాహరణకి చావనే చావరు అంది సాతాను, అవ్వేం చేసి ఉండాల్సింది? ఆదాము వచ్చేంత వరకు ఆగి, అయ్యా
ఇదిగో ఈ సర్పం అనేది వచ్చింది నా దగ్గరికి, ఇట్లా చెప్పింది, మనం చావంట, మంచి చెడ్డల తెలియగలిగిన వారం అవుతామంట, మనం దేవతలం అవుతామంట అని ఆదాము వచ్చే వరకు ఆగుంటే కదా, ఆగుంటే ఏమయ్యేది? ఒకవేళ ఫలం తినేవారు కాదేమో. ఒకవేళ ఆదాము దేవుణ్ణి అడుగుదామమ్మా, దేవుడు కదా మనతో చెప్పింది అని దేవుని దగ్గరికి పరిగెత్తేవారేమో, తినకుండా ఉండేవారేమో కదా. కాబట్టి ఎప్పుడు కూడా శత్రువు మనల్ని పతనం చేయటానికి ఒంటరిగా ఉన్నప్పుడు చూసి మనల్ని పతనం చేస్తారు. అందుకే అక్కగారులు కూడా, అమ్మగారులు కూడా జరిగేటటువంటిది అదే కదా. ఏదైనా మనకి వ్యాపారస్తులు ఇంటికి వస్తారు. ఎప్పుడు వస్తారు అంటే బట్టలు అమ్మేవాళ్ళు లేదా అవి ఇవి అమ్మేవాళ్ళు ఎప్పుడు వస్తారు చెప్పండి? అక్కగారు ఒక్కరే ఉన్నప్పుడు వస్తారు కదా. వచ్చి అక్క ఇది ఎంత అనుకుంటున్నావు? ఇంతక్క. ఇదేమనుకున్నావు? ఆమె కట్టుకున్నది అక్క కదా. రకరకాలుగా చెప్పి ఏదో రీతిగా మనల్ని మోసగించి దానిని కదా, దాని కొరకై మనం ఏదో రీతిగా డబ్బులు తీసుకోవటం కదా. ఆ పరిస్థితుల్లో మనలో వచ్చి భర్త వచ్చినప్పుడు అయ్యా ఇదిగో ఈ చీర తీసుకున్న ఆయనకు అంత ఇయ్యాలంటే, ఎందుకమ్మా అన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు అవసరం లేదు కదా, అవసరమైనప్పుడు తీసుకోవచ్చు కదా అంటే, ఆయన వచ్చాడు తక్కువ రేట్లో వస్తుందని, మంచిదంట, చాలా తక్కువ రేట్లో వస్తుందంట, అందుకని ఇప్పుడు ఎక్కడున్నాయమ్మా డబ్బులు లేవమ్మా అన్నాడు అనుకోండి, ఏం చేస్తుంది అక్క? సర్లే అయ్యా డబ్బులు లేవంటున్నావుగా అని అంటదా? ఏమంటది? ఏం చేస్తుంది? ఏందయ్యా మీరందరూ పెళ్ళైన వాళ్ళు కాదా? ఏం చేస్తారు? అక్కగారులు, అన్నగారులు, అక్కోళ్ళు ఏం చేస్తారు కదా, బిగిన్ అవుతుంది. కనుక ఆ స్థితిలో నుండి దేవుడు నిన్ను నన్ను తిరిగి మరలా ఏదేనులోనికి తీసుకుని వచ్చే దాని కొరకై దేవుడు కొన్ని పనులు చేయాల్సి వచ్చింది. ఉదాహరణకి మనం కొన్ని పనులు చేస్తాం. ఏంటి అంటే, పిల్లాడు స్కూల్కి వెళ్ళడు, స్కూల్కి నేను వెళ్ళను నాన్న అంటాడు. వెళ్ళను నాన్న అంటే మనం ఏం చేస్తాం? సరేలే నాన్న అని మనం ఎత్తుకొని వద్ద పెడతామా? ఏం చేస్తాం? ఒకటిచ్చి మనం స్కూల్కి పంపిస్తాం. ఎందుకు? పిల్లోడంటే మనకు ప్రేమ లేక కొడతామా? దేనికి కొడతామండి? పిల్లోడంటే మనకు ప్రేమ, వాడు చక్కగా చదువుకోవాలి, వాడు చదువుకొని మంచి స్థాయికి రావాలని అవసరమైతే కొడతాం, అవసరమైతే ఒక పూట భోజనం కూడా ఆపేస్తాం కదా. ఎందుకు అంటే పిల్లోడు బాగుపడాలి, పిల్లోడు బాగుపడాలి. ఆ రీతిగానే తిరిగి ఈ మానవ జాతిని, పతనమైనటువంటి మానవ జాతిని తిరిగి తన దగ్గరకు తీసుకొని వచ్చే దాని కొరకై దేవుడు కొన్ని కార్యాలు చేసినట్లుగా మనం ఈ ఆది కాండము 3వ అధ్యాయంలో మనం చూస్తాం. కొన్ని కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. ఎందుకు అంటే తిరిగి మనం దేవుని దగ్గరకు రావాలి, తిరిగి మనం కోల్పోయినటువంటి ఆ ఏదేను లేదా పరమ ఏదేనులోనికి నీవు నేను తిరిగి రావాలా అన్న ఉద్దేశంతోనే దేవుడు కొన్ని పనులు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. చూడండి 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొచ్చెదవు. దేవుని ప్రేమ అపారమైనదండి. దేవుని ప్రేమ అపారమైనది. ఆ కారణం చేతనే ఏదైతే నిన్ను పతనం చేసిందో, ఏదైతే నిన్ను మోసం చేసిందో, దానితో నీవు తిరిగి సహజీవనం కలిగించకుండా
లేదా అది తిరిగి నీ దగ్గరకు రాకుండా ఉండేదాని కొరకై దేవుడు చేసిన మొట్టమొదటి పని ఏంటిది అంటే, దానికిను ఆదాముకి అవ్వకి ఏం కలుగజేశాడు? వైరము కలుగజేశాడు. వైరము కలుగజేశాడు. తిరిగి తిరిగి అది మన చెంతకు వచ్చి మోసగించకుండా ఉండేదాని కొరకై, మనల్ని పతనం చేయకుండా ఉండేదాని కొరకై, మనం నష్టపోకుండా ఉండేదాని కొరకై దేవుడు వైరము కలుగజేశాడు. కాబట్టే దేవుణ్ణి మనం స్తుతించాలి. ప్రభువా, ఇదిగో నేను పతనానికి, పడిపోవటానికి, మోసపోవటానికి కారణమైనటువంటి ఇదిగో అపవాదినికి నాకు ప్రభువా నీవు వైరాన్ని కలుగజేశావు. తద్వారా నేను నీ సన్నిధికి రాగలగటానికి, నీ సన్నిధిలో కనపడగలగటానికి నీవు నాకు కృప ఇచ్చావు అంటూ మనం ప్రభువుని ఘనపరిచి స్తుతించాలి. ప్రభు మనకి సాతానుతో వైరం కలగజేసినప్పటికీ కూడా అనేక పర్యాయాలు మనం సాతాను మాటిని పతనమవుతానే వచ్చాం. అయినప్పటికీ కూడా దేవుడు కనికరం కలిగిన దేవుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగినటువంటి ఆ దేవుడు పదే పదే నిన్ను లేవనెత్తుతూ, పదే పదే నిన్ను సంధిస్తూ, పదే పదే నిన్ను పురికొల్పుతూ, పదే పదే నిన్ను క్షమిస్తూ తిరిగి దేవుని మందిరంలోనికి, దేవుణ్ణి నా తండ్రి అని పిలిచేటటువంటి ధన్యతలోనికి ప్రభు తీసుకొని వస్తా ఉంది. ఎన్ని పర్యాయాలు మనం దేవునికి విముఖంగా జీవించలే, ఎన్ని పర్యాయాలు దేవునికి దూరంగా జీవించలే, ఎన్ని పర్యాయాలు దేవుని మందిరానికి దూరం అయిపోయినటువంటి పరిస్థితి మన జీవితాల్లో లేదు. అయినప్పటికీ ప్రభు నిన్ను నన్ను కనికరిస్తూ, నిన్ను నన్ను తన సన్నిధికి తీసుకొని వచ్చేదాని కొరకై, తిరిగి తిరిగి నీవు నేను మోసపోకుండా ఉండేదాని కొరకై వైరము కలుగజేసినట్లుగా మనం అక్కడ చూస్తాము. రెండవదిగా ప్రభువు చేసినటువంటి రెండవ పని ఏంటిది అంటే, రండి చూద్దాం 17వ వచనం. మరియు ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. అందుకే 16వ వచనంలో కూడా మనం చూస్తాం, ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను. కాబట్టి రెండవదిగా ప్రయాస అనేటటువంటిది ఇచ్చాడు. ఎందుకు ప్రయాస అనేది ఇచ్చాడు అంటే, దేవుడు మనకు ఎప్పుడు గుర్తొస్తాడు? దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు చెప్పండి? అన్ని మంచిగా ఉన్నప్పుడు గుర్తొస్తాడా దేవుడు? అన్ని మంచిగా ఉన్నప్పుడు గుర్తొస్తాడా? గుర్తురాడు. మనకి మంచి ఉద్యోగం ఉంది, మంచి ఇల్లు ఉంది, దేవుడు గుర్తురాడు. మంచిగా ఆరోగ్యం ఉంది, దేవుడు గుర్తురాదు. ఏదో జ్వరం రానియండి, లేదు ఏదన్నా రోగం రానియండి, ఏమవుతాడు? దేవుడు గుర్తొస్తాడు. దేవా 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 కదా. కాబట్టి మన జీవితంలో ప్రయాస అనేటటువంటిది దేవుడు అనుమతించాడు. ఎందుకు అంటే, దేవునిని మరచిపోకుండా మన జ్ఞప్తిలో ఉంచుకునే దాని కొరకై దేవుడు ప్రయాస అనేటటువంటిది మనకిచ్చినట్లుగా మనం చూస్తాం. దానిని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. అందుకే మనం ఇక్కడ చూస్తాం, చూడండి ఒక మాట ఇక్కడ భక్తుడు అంటాడు, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. అక్కడ మనం చదువుతాం చూడండి. అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకపోయినను,
చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. కాబట్టి దేవుడు అనుమతించేటటువంటి పరిస్థితులన్నిటిని బట్టి మనం దేవునిని జ్ఞాప్తిలో ఉంచుకుంటూ దేవునిని స్తుతించే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తా ఉన్నాం. అన్నీ సక్రమంగా ఉంటే దేవుడు గుర్తురాడు. కానీ మన జీవితంలో ఎదురయ్యే కష్టమో, నష్టమో, శ్రమో, బాధో ఇటువంటి పరిస్థితుల్లో కాబట్టి ఇక్కడ మనం చూస్తాం అంజూరపు చెట్టు పూయకుండినను అంటే దాని అర్థం ఏంటి? అంజూరపు ఆకులు దేనికి వాడతామంటే స్వస్థతకు మన జీవితంలో స్వస్థత అనేది లేనప్పుడు దేవుడు మనకు గుర్తొస్తాడు. రెండవదిగా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను అనేటటువంటిది మనం చూస్తాం. సంతోషము మన జీవితంలో లేనప్పుడు ద్రాక్ష చెట్లు, ద్రాక్ష రసము సంతోషానికి గుర్తుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఒలివ చెట్లు కాపు లేక ఉన్నాను అనేటటువంటిది మనం చూస్తాం. ఒలివల నూనె దేవుని మందిరంలో దీపాలు వెలిగించేదాని అంటే మన ఇంటిలో దీపము వెలిగించబడకపోయినను. అందుకే మనం చూస్తాం చేనిలోని పైరు పంటకు రాకపోయినను అంటే ఆహారం పంట రాకపోతే మనకి ఆహారం ఉండదు. ఆహారం లేకపోయినా ఓసారి ప్రారంభ దినాల్లో మద్రాసులో కాన్వకేషన్ జరుగుతూ ఉంటే ఆ సంవత్సరమే కరువు అనేది వచ్చిందంట. ఆ మద్రాసు మొత్తంలో కరువు వచ్చింది. కాబట్టి ఆ ఉన్నటువంటి గవర్నమెంట్ రేషన్ అనేది నిర్ణయించింది. మనిషికింత అని రేషన్ నిర్ణయించింది. కుటుంబానికి ఇన్ని ఒక బస్తానో 2 బస్తాలో నిర్ణయించింది ఆహారం బియ్యాన్ని ఇవ్వటానికి. ఆ సంవత్సరము కూడా దైవజనుడు భక్సింగ్ గారు యథారీతిగా కాన్వకేషన్ అనేది ప్రకటించారు. ఫలానా తారీఖుల్లో కాన్వకేషన్. అయితే ఆ సంఘంలో జెహోవాషాములో ఉన్నటువంటి పెద్దలు, ఆ టైంలో ఉన్నటువంటి పెద్దలు వచ్చి దైవజనుడి దగ్గరికి చెప్పారంట, అయ్యా మరి నీ దృష్టికి వచ్చిందో లేదో కానీ కరువును బట్టి మరి రేషన్ నిర్ణయించారు. మనిషికి ఇంత అని ఎవరు కూడా మనకి తీసుకొచ్చి బియ్యం ఇయ్యలేరు. మనం ఎక్కడ కూడా బియ్యం కొనటానికి వీలు కాదు. కాబట్టి ఈ సంవత్సరం కాన్వకేషన్ ని మనం వాయిదా వేద్దామయ్యా అన్నాడు. అంటే దైవజనుడు భక్సింగ్ గారు అన్నాడు నో అది కాదయ్యా, చెప్పేది విను, నీకు అర్థమవుతుందా లేదంటే నో అని చెప్పేసి ఒకటే మాట చెప్పాడు. వాళ్ళు పక్కకి వెళ్ళి గుసగుసలాడుకుంటా ఉన్నారు. ఈయనకి చెప్పేది అర్థం కాదు, ఆయన ఏదంటే కదే. ఈ సంవత్సరం దేవుడు ఆయనకి ఎట్టానా బుద్ధి చెప్తాడులే, మాట్లాడితే ప్రార్థన అంటాడు. అన్ని ప్రార్థనతోనే అవుతాయా? కొన్ని మనం గ్రహింపు ఉండాలి కదా. దేవుడు అంటే అన్నీ ఎట్లా కదా. గుసగుసలు బిగించేశారు. సరే టైం అయింది, వచ్చారు. సుమారుగా ఒక 5,000 మంది వచ్చారండి ఆ సంవత్సరం కాన్వకేషన్. వీళ్ళు ఏం చేస్తాం, ఈ మొండోడితో మనం తట్టుకోలేమని పోయి స్టోర్ రూమ్ లో చూస్తే 6 బస్తాలు ఉన్నాయంట. 6 బస్తాలు. మధ్యాహ్నానికి ఉదయం టిఫిన్ పెడతాం, ఏదో ఉప్మా వేసి పెడదాం, మధ్యాహ్నానికి సాయంత్రానికి ఈ రోజు వరకు సరిపోతాయి అని చెప్పారు. సరే వచ్చి మరలా చెప్పారంట, అయ్యా 6 బస్తాలే ఉంది, ఈ రోజు వరకే సరిపోతాయి అంటే ఆల్ రైట్ అన్నాడండి. అంతే. సరే కాన్వకేషన్ జరుగుతుంది. ఉదయం టిఫిన్ అయింది, మధ్యాహ్నం భోజనం అయిపోయింది. సాయంకాలం ఆయన పోయేమో, ఈయన ఎక్కడ కూర్చుంటాడు, భక్సింగ్ గారు దైవజనుడు వచ్చి పులిపెట్టు మీద కుర్చీ వేసుకొని కూర్చుంటాడు. నిబ్బరంగా కూర్చున్నాడు. వచ్చారంట ఎవరో వచ్చి, బ్రదర్
బియ్యం అయిపోతున్నాయి బ్రదర్ అంటే ఆల్ రైట్ అన్నాడు. అంతే, ఇంకేం మాట్లాడాలి. పక్కకి వెళ్ళి మళ్ళా గుసగుసలు, ఈయనకి చెప్పలేము, ఎట్లా ఈరోజు సరిపోతాయి, మిగిలిన రోజులు ఎట్లా పెట్టాలంటే ఏం అర్థం కాదు పరిస్థితి. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలోనే ఫారినర్ కూడా ఒక ఆవిడ వచ్చిందంట. ఆవిడ చూసింది, ఈయన గురించి విని వచ్చింది కాన్వకేషన్కి. ఈయన దైవజనుడు, ప్రార్థనా పరుడు అని ఆవిడ కూడా వచ్చిందంట. వచ్చి ఈ సంఘటన అంతా చూస్తుంది. ఏం కూడా వెళ్ళి లెక్కేస్తే ఉదయం 6 ఉన్నాయి. సరే, నైట్ అయిపోయింది. ఈయన తెల్లారెట్లా పెడతాడు ఏంటి అని చెప్పేసి అని చూస్తా ఉన్నారు. వీళ్ళు వచ్చి తెల్లారి అయ్యా అంటే గో అండ్ సీ అన్నాడంట. వెళ్ళి చూడండి అన్నాడంట. స్టోర్ రూమ్ లోకి వెళ్ళి చూస్తే మళ్ళీ 1, 2, 3, 4, 5, 6 బస్తాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయో, ఎవరు తెచ్చింది ఎవరికి తెలీదు. కాన్వకేషన్ అయిపోయేంత వరకు, సాయంత్రానికి బియ్యం అయిపోతాయి, తెల్లారి చూస్తే 1, 2, 3, 4, 5, 6. కాన్వకేషన్ అయిపోయింది. పోయి లెక్కేస్తే 1, 2, 3 ఉన్నాయంట. 3 మిగిలినాయి అంట. 3 బస్తాలు మిగిలినాయి. దేవుడు ఆశ్చర్యకరుడు. అందుకే ఇక్కడ యెహెజ్కేలు భక్తుడు, హబక్కూకు భక్తుడు అంటా ఉన్నాడు, ఏమి లేకపోయినా పర్వాలేదయ్యా, నేను దేవుని యందు ఆనందిస్తా. ఏంటి కారణం అంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు చూడండి, 19వ వచనంలో, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయను. ఇక్కడ మనం పైన ఏం చదువుతున్నాం? అంజూరపు చెట్లు స్వస్థత లేదు, ద్రాక్ష చెట్లు లేవు, సంతోషం లేదు, ఒలివ చెట్లు దీపం వెలిగించడానికే లేదు, తర్వాత చేనులో పైరు లేదు, ఆహారం లేదు, ఏమి లేకపోయినా ఈయన అంటాడు, ఏమంటాడు? యెహోవాయే నాకు, నేను ఉన్నత స్థలముల మీద, ఏమంటున్నాడు? ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను. కనుక ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, మనం గమనిస్తా ఉన్నది ఏంటంటే, అక్కడ మనం చూస్తా వచ్చాం ఏంటిది అంటే, రెండోది ప్రయాసతోనే. కాబట్టి మానవ జీవితంలో ప్రయాస అనేది వస్తే దేవుని సన్నిధిలో మనం ఎక్కువ సమయం గడపగలుగుతాం. తద్వారా ఆశ్చర్యకరమైన కార్యాలు మనం చూడగలం. కనుక మనం కదా, స్త్రీకి మనం మరి బిడ్డకు జన్మ ఇవ్వటం అంటే మరో జన్మతో సమానం. ఆ వేదన, బాధ. అందుకే మనం చూద్దాం రండి, ఇదే ఆదికాండం 35వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. ఆదికాండము 35వ అధ్యాయం మనం చూస్తాం. చూడండి, అక్కడ 16వ వచనంలో, రాహేలు ప్రసవ వేదనతో ప్రయాసపడెను, ఆమె ప్రయాసము వలన ప్రయాసపడుచున్నప్పుడు, ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు అనేటటువంటిది మనం చూస్తాం. ప్రయాస, ప్రభు మనకి ప్రయాస. కారణం ఏంటిదంటే, దేవునిని నేను మరచిపోకుండా ఉండేదాని కొరకు, దేవునిని మనం ఎప్పుడు జ్ఞప్తిలో ఉంచుకునేదాని కొరకు. మూడవదిగా మనం చూస్తే అక్కడ 23వ వచనంలో మనం చదువుతాం, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతనిని పంపివేశాడు. మూడవదిగా పంపివేశాడు. ఏదైనా తోటలో నుండి పంపివేయబడిన దాన్ని బట్టి ఎందుకు పంపివేశాడు? కారణం ఏంటంటే మనం అక్కడ చూస్తాం, వీళ్ళు మన వంటి వారయ్యారు, మంచి చెడ్డలు గ్రహించేటటువంటి మన వంటి వారు అయ్యారు. కాబట్టి ఒకవేళ వీళ్ళు ఆ జీవవృక్ష ఫలాన్ని కూడా తింటారేమో. ఆ జీవవృక్ష ఫలాన్ని తింటే వీళ్ళు నిరంతరము జీవిస్తూ ఎలా ఉంటారు? అపవిత్రతలో ఉంటారు. కాబట్టి
దేవుని దగ్గరకు రాలేరు. దేవునికి దూరమైన జీవితాన్ని వారు గడపాల. ఆ కారణం చేత వారిని ఏదెనులో నుండి పంపివేయటం ద్వారా దేవుడు వారు తిరిగి దేవుని దగ్గరకు వచ్చేదాని కొరకైన అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు అనేది మనం చూస్తాం. 4వదిగా మనం గమనిస్తా ఉన్నాము. 19వ వచనం చివరిలో, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపో. కాబట్టి 4వదిగా మన్నైపోవాలి. మంటితో మానవుణ్ణి చేశాడు కాబట్టి మన్నైపోతేనే మహిమొచ్చిద్ది, మహిమా దేహం వచ్చిద్ది. మన్నవకపోతే మహిమ రాదు, మహిమా దేహం రాదు. మహిమా దేహం రాకపోతే దేవునిని ఎదుర్కోలేవు. ఒకవేళ కడవూర శబ్దం వినబడింది అనుకోండి, ఇప్పుడే ఇదిగో ప్రభు వచ్చాడని వినబడింది అనుకోండి, ఏమవుతాం మనం? క్షణములోనే మహిమా దేహాలుగా మార్చబడతాయి. మంటికి పరలోకంలో స్థానం లేదు. పరలోకం ఎలా ఉంటుందంట? పరలోకంలో వీధులు ఎలా ఉంటాయంటే స్ఫటికమును పోలినటువంటి స్వచ్ఛమైన బంగారపు వీధులంట. మట్టికి అక్కడ స్థానం లేదు. పరలోకంలో మట్టికి స్థానం కనుక మహిమ. కాబట్టి మన్నైపోతేనే మహిమను ధరించుకోగలదు, తిరిగి ప్రభు చెంతకు రాగలదు. ఈ 4 మన జీవితాల్లో సంభవించటము ద్వారా దేవుని దగ్గరకు రావాలంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. 21వ వచనం, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలు చేయించి వారికి. కాబట్టి తిరిగి పరమ ఏదేనులోనికి నీవు నేను రావాలి అంటే చర్మపు చొక్కాలు తొడిగించబడాలి, మహిమ వస్త్రాలు తొడిగించబడాలంటే వధించబడాలి, గొర్రె పిల్ల వధించబడాలి. ఆ కారణం చేతనే ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు మోసపోయినటువంటి మన జీవితాల నుండి, భయం గొలిపినటువంటి మన జీవితాల నుండి, దేవునికి దూరమైపోయినటువంటి మన జీవితాల్లో నుండి, సిగ్గుతో నింపబడినటువంటి మన జీవితాల నుండి, అవమానముతో నింపబడినటువంటి మన జీవితాల్లో నుండి మనల్ని విడుదల చేసి తన నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళేదాని కొరకై ఆ ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు తండ్రి కుడి పార్శ్వాన ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దీనుడిగా, రిక్తుడిగా, దాసుడిగా ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి నశించిపోతా ఉన్నటువంటి నా జీవితాలని తిరిగి పునర్జీవింపజేసి ప్రభువుతో కూడా యుగాయుగాలు ఉండేదాని కొరకై ఆయన కల్వరి శిలువలో నీవు నేను పొందాల్సినటువంటి ఆ శిక్ష, వీటన్నిటిని ఫలితంగా మనం పొందాల్సినటువంటి ఆ నిత్య అగ్నిగుండము నుంచి నీవు నేను తప్పించబడి ఆ నిత్య రాజ్యంలో ప్రభుతో కూడా ఉండేదాని కొరకే ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు నా శిక్ష అంతటిని ఆ కల్వరి శిలువలో తాను భరించి ఆయన కార్చినటువంటి ఆ రక్తము ద్వారా నా ప్రతి విధమైనటువంటి పాపం, నా ప్రతి విధమైనటువంటి అవమానాన్ని తొలగించి ఆయన నిన్ను తిరిగి ఏదేను నుంచి, ఇహలోక సంబంధమైనటువంటి ఏదేనులో నుంచి నువ్వు వెళ్ళగొట్టబడినప్పటికీ పరమ ఏదేనులోనికి నీవు ప్రవేశించేదాని కొరకై ఆయన చేసినటువంటి ఆ బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభువా, నా జీవితం ఇలాంటిది, నేను మోసగించబడిన జీవితం, నేను అవమానపరచబడిన జీవితం, భయంతో నింపబడిన జీవితం, ప్రభా పారిపోయి దాక్కున్నటువంటి జీవితం. ప్రభా నీవు ప్రయాస ఇవ్వటం ద్వారా
ప్రభా నువ్వు శత్రువుకి నాకు వైరం కలుగు చేయటం ద్వారా, ప్రభా ఆ ఏదేనులో నుండి నన్ను బయటికి వెళ్ళగొట్టడం ద్వారా, ప్రభా ఆ యొక్క నాకున్నటువంటి ఆ మంటిని మన్నుగా మార్చేసి నన్ను మహిమ దేహంతో నింపిన మహిమ దేహంతో నింపబోతా ఉన్నటువంటి తద్వారా నిత్య రాజ్యంలోనికి ప్రవేశించేదాని కొరకై ఇచ్చిన తరుణాన్ని బట్టి తండ్రి నీకు ఏమిచ్చి రుణం తీర్చుకున్నాను. నీవు ఉచితంగా ఇచ్చినటువంటి ఆ రక్షణ పాత్రను చేతబట్టుకొని నా హృదయమార నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను అని ప్రభువుని స్తుతించి గణపరిచేదాని కొరకై ప్రభు నీకు నాకు సహాయం చేయండి.